నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుండబోతుంది. ఇంతవరకు భౌగోళిక తెలంగాణనే వచ్చింది గత 10 సంవత్సరాల్లో. మా తెలంగాణ ప్రదాత మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన కేవలం భౌగోళిక తెలంగాణని గత పాలకులు పరిపాలించారు. కానీ ఇప్పుడు నిజమైన తెలంగాణ, సామాజిక తెలంగాణ రాబోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాకే స్పీచ్లో కూడా చెప్పారు. మరి సోనియా గాంధీ గారి ఆదేశానుసారము, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖర్గే గారి ఆదేశానుసార ప్రకారము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజారంజక పాలన కావించబోతున్నారు. గతంలో మేము మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో ఈరోజు స్పీచ్లో ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మేము అండదండగా ఉంటామని డెఫినెట్గా ఉంటాము. గత 10 ఏళ్ల కాలంలో అనగదొక్కబడిన వర్గాలకు అండగా సంక్షేమం దిశగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించబోతుంది. ఈరోజు నిజమైన తెలంగాణ వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా స్వాతంత్రం వచ్చింది అనుకున్నామో, ఈరోజు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహించడం వల్ల ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ అభిమానులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈరోజు ఒక దీపావళి పండగలాగా పండగ వాతావరణం ఈరోజు అందరూ కూడా భావిస్తున్నారు, జరుపుకున్నాం కూడా. గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి ఏమైతే జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా జరగబోతుంది మేడం? హైదరాబాద్ అయినా, అక్కడ గ్రామ పంచాయతీలు అయినా ఏ విధంగా డెవలప్ కాబోతుంది మేడం? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారించిండ్రు. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి మరి వెనకబడ్డ వర్గాలను కానివ్వండి, వెనకబడ్డ కాన్స్టిట్యున్సీస్ కానీ వాటిని ముందు వరుసలో ఉంచే విధంగా మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రదంగా తెలంగాణ అంటే గిట్లుంటుందా అనే విధంగా మా ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఎందుకు అనంటే గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ఉద్యమించినామో సమాంతరంగా వేరే రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు జరిగినాయి. అది విదర్భ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, గూర్ఖాలాండ్, బోడోల్యాండ్, హరిత ప్రదేశ్, వింధ్యప్రదేశ్, అట్లాంటి ప్రదేశాల్లో ప్రత్యేక ఉద్యమం జరిగిన కానీ మన తెలంగాణనే ముందుకొచ్చింది కాబట్టి, తెలంగాణకు ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి, ముఖ్యంగా ఇండియా కూటమి కూడా విజయం సాధించబోతుంది కాబట్టి తెలంగాణకు ప్రత్యేక సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా నిధులు కూడా రాబోతున్నాయి. ఇండియా కూటమి ఘన విజయం సాధించబోతుంది. ఇక ముందు అంతా కూడా ప్రతిరోజు కూడా పండగలాగానే ఉండేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాలించబోతున్నారు. పోల్స్లో చాలా వరకు ఇండియా కూటమి ప్రాధాన్యత లేదని చెప్పేసి అంటారు. ఇండియా కూటమి ఎన్ని సీట్లతో గెలవబోతుంది? డెఫినెట్గా మెజారిటీ సీట్లు మేము అంకే చెప్పాం కానీ ఇండియా కూటమే ఘన విజయం సాధించబోతుంది. యూపీఏ ప్రభుత్వమే రాబోతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉండి బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ కాలం నుంచి ఇప్పుడు ఉన్న సోనియమ్మ, రేవంత్ రెడ్డి గారి వరకు కూడా ప్రజారంజక పాలన అందించబోతున్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ హరిత తెలంగాణ, సామాజిక తెలంగాణ ఉండే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వారు చెప్పారు, అదే చేయబోతున్నారు. మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కూడా కలిసి ప్రభుత్వాన్ని మంచిగా, ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లుంటే గతంలో ఇందిరమ్మ రాజ్యం ఎట్లున్నానో ఇప్పుడు కూడా అదే రకంగా ఇందిరమ్మ రాజ్యం రాబోతున్నది. అంటే ప్రపంచంలో ఎక్కడ చూడని విధంగా మన తెలంగాణలో ఒక కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణలో అసలు ఎక్కడ జరపని విధంగా ఉద్యమం అయితే చేసారు మేడం. ఆ ఉద్యమంలో ఈరోజు తెలంగాణలో ఉద్యమకారుల ప్రస్తావనే జరగలేదని చెప్పేసి అంటున్నారు మేడం. ఈ మీటింగ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళు నిస్సాంతో వెళ్ళిపోయినా మా గురించి ఏం మాట్లాడలేదు, అసలు చర్చించలేదు అనే విషయాలు లేదండి, అది తప్పు. ఉద్యమకారులను ఈరోజు ఆహ్వానించి మేము వెనుక వరుసలో కూర్చున్నాం, ఉద్యమకారులు ఈరోజు ముందు వరుసలో కూర్చునే విధంగా ఉద్యమకారులకు స్థానం ఇచ్చినాం. ఉద్యమకారులకు ఆహ్వానం ఎట్లాగో ఇక్కడికి వచ్చినాక స్థానం కూడా అట్లానే ఉంది. ఉద్యమకారులను ప్రత్యేకంగా అందరు ఆహ్వానితుల కంటే ఉద్యమకారులను ప్రత్యేక ఆహ్వానితులుగా ముఖ్యమంత్రి గారు భావించారు. అదేవిధంగా ఈరోజు వారిని ఇక్కడ రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. జై తెలంగాణ, జై కాంగ్రెస్.